ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ యొక్క పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగాన్ని మనము చదువుకుందాము. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనములను మనము చదువుకుందాము. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మంచిది. ప్రియా దేవుని సంగమ, చదివిన వాక్య భాగంలో నుంచి కొన్ని లేఖన సత్యాలను మనము నేర్చుకుందాం. ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏంటంటే దేవుని ఆరాధించుట. దేవుణ్ణి ఆరాధించుట. మీరు అడగచ్చు, ఏంటి పాస్టర్ గారు మాకు దేవుణ్ణి ఆరాధించడము మాకు తెలియదా అని మీరు అడగచ్చు. మీకు తెలియదు అని నేను అనను. దేవుణ్ణి ఆరాధించడం మనకొచ్చు, కానీ దేవుడు కోరుకునే ఆరాధన మనం చేస్తున్నామా లేదన్నది ఈరోజు ప్రశ్న. అందుకే గడిచిన వారములలో ప్రార్థన గురించి మనము నేర్చుకున్నాం. ఎలా ప్రార్థన చేయాలి అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ప్రార్థన విధానము, దేవుడు కోరుకున్నటువంటి ప్రార్థన ఏదో మనకు అర్థమైంది. అలాగనే మరి మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు నిజంగా దేవుడు కోరుకున్న విధముగానే లేక దేవుడు ఆశిస్తున్న విధముగానే నీవు నేను ఆరాధన చేయగలుగుతున్నామా అన్న విషయాన్ని ఈరోజు మనము ఆలోచన చేయబోతా ఉన్నాం. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ప్రియమైన వారలారా, తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి వెతుకుచున్నాడు లేక కోరుచున్నాడు అన్న విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ప్రస్తుత మన యొక్క క్రైస్తవ జీవితంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఎక్కడ చూసినా ఆరాధన అనేటువంటి అంశమే వినిపిస్తూ ఉంది. అవునా కాదండి? మీరు ఎక్కడైనా చూడండి, వాక్యానికి వెళ్ళే ముందు మనమందరము లేచి నిలవబడి ఏం చేద్దాం? ఆరాధన చేద్దాం. ఆరాధన 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 అటువంటి యొక్క మాట చాలా విరివిగా వాడబడుతుంది, వినిపించబడుతూ ఉంది. అయితే ప్రియమైన దేవుని సంగమం, చాలా సందర్భాల్లో మనం చూసినప్పుడు ఆరాధన అని అంటే అది ఏమైపోయింది అని అంటే ఒక పాటకే పరిమితం అయిపోయింది. ఈ రోజుల్లో ఆరాధన దేనికి పరిమితం అయిపోయింది చెప్పండి? ఒక పాటకు పరిమితం అయిపోయింది. చాలా సందర్భాల్లో చాలా యూట్యూబ్లో అది చూస్తూ ఉన్నప్పుడు రకరకాల వాయిద్యములతో ఆరాధన చేస్తూ ఉన్నారు. నేను ఆరాధన చేయడం తప్ప నేను అనడం లేదు, పాట ద్వారా ఆరాధన చేయడం తప్ప నేను అనడం లేదు, కానీ దేవుడు ఆశించిన ఆరాధనేనా అది అనేటువంటి విషయాన్ని మనము ఆలోచన చేయాలి. దేవుడు కోరుకున్న ఆరాధన ఏమిటి, ఈరోజు మనము చేస్తున్నటువంటి ఆరాధన ఏమిటన్న విషయాన్ని మనము ఆలోచన చేయాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ప్రియా దేవుని సంగమ, నేను ఆరాధన తక్కువ చేసే మాట్లాడడం లేదు, కానీ ఆరాధన చేసేటప్పుడు మనం సరిగ్గా దేవుణ్ణి ఆరాధించకపోతే ఆరాధించడానికి వచ్చిన మనము గతించిపోయే ప్రమాదం ఉంది. అర్థమవుతుందండి? మనము ఆరాధన ఏ విధముగా చేయాలో దాన్ని సరిగ్గా మనం ఎంచుకోకపోతే ఆరాధించడానికి వచ్చి గతించిపోయేటువంటి ప్రమాదము ఉంది. ఇది నా మాటలు కాదు, దేవుని యొక్క మాటలే. మీకు జ్ఞాపకం చేస్తాను ఆ సందర్భం. దేవుని మందిరంలోనికి ఆరాధించడానికి వచ్చారు, కానీ వారు చచ్చిపోయారు. అదేంటి పాస్టర్ గారు, దేవుని ఆరాధించడానికి వస్తే దేవుడు చంపేస్తాడా? ఆరాధించడానికి వస్తే దేవుడు చంపాడు, కానీ దేవుడు కోరుకున్న విధముగా దేవుని సన్నిధికి రాకపోతే అది ప్రమాదం. ఎలాగంటారా? లేవియా కాండము 10వ అధ్యాయము మీరు తీసి అట్టే పట్టుకుంటే అక్కడ కొన్ని మంచి విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తా. లేవియా కాండము 10వ అధ్యాయములో మనం చూస్తే అక్కడ అబీహు, నాదాబు
అనేటువంటి ఇద్దరు మనకు కనిపిస్తూ ఉంటారు. వారు ఎవరు అని అంటే అహరోను కుమారులు. అహరోను ఎవరు? ప్రధాన యాజకుడు. వీళ్ళిద్దరూ వారి యొక్క పిల్లలు. వీరు కూడా యాజకులే, కానీ ప్రధాన యాజకులు ఎవరు? అహరోను. వీళ్ళిద్దరూ కూడా యాజకులు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఎక్కడికి వచ్చారు? దేవుని మందిరంలోనికి వారు ఆరాధించడానికి వచ్చారు. ఆరాధించడానికి రావడం తప్పు కాదు, కానీ రాదగిన విధముగా రాకపోవడమే తప్పు. ఆ యొక్క మనము ప్రత్యక్ష గుడారాన్ని మనం చూసినప్పుడు ఆవరణం ఉంటుంది. ఆ యొక్క ఆవరణంలోనికి ఎవరైనా సరే రావచ్చు. తర్వాత పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు రావాలి? యాజకులు రావాలి. తర్వాత అతి పరిశుద్ధమైన స్థలం ఉంటుంది. ఇక్కడికి ఎవరు రావాలి అంటే ప్రధాన యాజకుడు మాత్రమే రావాలి. ఎప్పుడు రావాలి ప్రధాన యాజకుడు అని అంటే ప్రతిరోజు రావడానికి కుదరదు, ప్రతి వారము రావడానికి కూడా కుదరదు. సంవత్సరమునకు ఒక్క మారే ఆ యొక్క అతి పరిశుద్ధమైన స్థలంలోనికి ప్రధాన యాజకుడు రావలసి ఉంది. అది కూడా ప్రియమైన వాళ్ళరా ఆ యొక్క ప్రాయశ్చిత్తార్థ దినము రోజు మాత్రమే ఆ యొక్క అతి పరిశుద్ధమైన స్థలంలోనికి ప్రధాన యాజకుడు రావాలి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆవరణంలోనికి ఎవరైనా రావచ్చు, పరిశుద్ధ స్థలంలోనికి యాజకులు రావాలి, అతి పరిశుద్ధమైన స్థలంలోనికి ఎవరు రావాలండి? ప్రధాన యాజకుడు మాత్రమే రావాలి. అటువంటి ప్రధాన యాజకుడు వెళ్ళవలసినటువంటి స్థలంలోనికి ఎవరు వెళ్ళిపోయారనంటే రాకూడని మనుషులు వెళ్ళిపోయారు. వారు యాజకులు కాదని అనడం లేదు, కానీ వారు ప్రధాన యాజకులు మాత్రము కాదు. అంత మాత్రమే కాదండి, అక్కడ మనం ఆలోచన చేస్తే చూడండి, మొదటి వచనములో అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ 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 దోపాత్తులను తీసుకొని, అంటే ఆ యొక్క ధూపం వేసేటువంటి పాత్రలు తీసుకున్నారు. ఆ యొక్క ధూపం వేసేటువంటి ఆ యొక్క పాత్రలు తీసుకొని వారు లోపలికి వెళ్ళిపోయారు. ఇక్కడ మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అతి పరిశుద్ధమైన స్థలములోనికి ఏ పాత్రనైనా మనము తీసుకొని వెళ్ళాలి అని అంటే బలిపీఠము మీద ఒలికించినటువంటి రక్తము ఆ యొక్క పాత్రల మీద ఏం చేయబడాలి? ప్రోక్షించబడాలి. ప్రోక్షించబడకుండా ఏ పాత్రను కూడా మనము అతి పరిశుద్ధమైన స్థలంలోనికి తీసుకుని వెళ్ళడానికి వీలు లేదు. అంటే వీళ్ళు రాంగ్ ఇన్స్ట్రుమెంట్ తో వారు లోపలికి వెళ్ళారు. అలాగే వీళ్ళు రాంగ్ పీపుల్, అంటే వీళ్ళు సరైనటువంటి వారు కాదు. అతి పరిశుద్ధమైన స్థలములోనికి వెళ్ళదగిన వారు మాత్రమే వీరు కాదు. పాత్ర సరైనది కాదు, ఈ యొక్క మనుషులు కూడా సరైన వారు కాదు. అంత మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళరా, వారు ఏం చేశారట? వాటిలో నిప్పులు ఉంచి, ఏ నిప్పులు పట్టుకొని వెళ్ళారు అంటే వీళ్ళు అనుకున్నటువంటి ఆ యొక్క నిప్పులు తీసుకుని వారు వెళ్ళిపోయారు. కానీ ఏ నిప్పులు తీసుకుని వెళ్ళాలి అని అంటే ఆ యొక్క బలిపీఠం మీద మండుచున్నటువంటి ఆ యొక్క నిప్పు కణాలను మాత్రమే తీసుకోవాలి. వీరు వేరొక అగ్నిని, అంటే అన్యాగ్నిని వారు తీసుకొని వచ్చారు. అంటే వారు రాంగ్ పీపుల్, రాంగ్ ఫైర్, అలాగే రాంగ్ ఇన్స్ట్రుమెంట్ తో వారు ఏం చేశారు చెప్పండి? వారు లోపలికి వారు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన వారిని ఇక్కడ మీకు మరొక మాట జ్ఞాపకం చేస్తాను. వీళ్ళు తప్పుడు అధికారంతో లోపలికి వచ్చారు. వీళ్ళకి అధికారం లేదు. అతి పరిశుద్ధమైన స్థలంలోనికి వీళ్ళు రావడానికి వీళ్ళకి ఏమి లేదు చెప్పండి? అధికారము లేదు. అంటే రాంగ్ అథారిటీతో వాళ్ళు ఏం చేశారు చెప్పండి? అతి పరిశుద్ధమైన స్థలములోనికి వచ్చి వారు ఏమయ్యారంటే ఆరాధించడానికి వచ్చారు. 2వ వచనము చివరిలో ఇలా రాయబడి ఉంది చూడండి, వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి అన్న మాట మనం చూస్తున్నాం. అదేంటండి? వారు ఆరాధించడానికే కదా వచ్చారు. నిజమే, ఆరాధించడానికి వచ్చారు, కానీ వారు రాదగిన విధముగా వారు దేవుని దగ్గరికి రాలేదు. రావాల్సిన వస్తువులు వారు తీసుకొని రాలేదు. ఆ దోపార్తి గాని, ఆ యొక్క నిప్పులు గాని, ఇవేమీ కూడా అక్కడ బలిపీఠముకు సంబంధించినవి కానే కాదు. వారు రాదగిన సమయము కూడా అదే కాదు. కాబట్టి దేవుని యొక్క కోపము యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు దేవుని సన్నిధిని వారు మృతి పొందారు. ఈరోజు మనము దేవుని ఆరాధించడానికి వస్తున్నామే. ఎలా వస్తున్నావు? ఏ హృదయంతో నీవు వస్తున్నావు? ఏ ఆలోచనతో నీవు వస్తున్నావు? ఏ అర్పణ పట్టుకొని వస్తున్నావు?
ఈ రాదగిన విధముగానే వస్తున్నావా? సిద్ధపాటు ఉందా? తేవలసిన వస్తువులే ప్రభు సన్నిధిలోనికి తీసుకొని వస్తున్నావా? తేవలసిన లేక ఇవ్వవలసిన అర్పణలు ప్రభు దగ్గరికి తీసుకొని రాగలుగుతున్నావా? ఒక మాట ప్రియమైన దేవుని సంగమా, మనుషులు అది గ్రహించకపోవచ్చు గాక, మనుషులకు అది తెలియకపోవచ్చు గాక, కానీ దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు పైనుండి దేవుడు అన్నీ కూడా చూస్తారు. అందుకనే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో అంటాడు కదా, మొదటి వచనంలో, నీవు దేవుని సన్నిధికి వెళుతున్నప్పుడు నీ ప్రవర్తన అంతటినీ జాగ్రత్తగా చూసుకో. సేవకుడికి కనిపించకపోవచ్చు, పెద్దలకి కనిపించకపోవచ్చు, పరిచారకులు కనిపించకపోవచ్చు, కానీ నువ్వే దేవుణ్ణి అయితే ఆరాధించడానికి వస్తున్నావు ఆ దేవుడు హృదయ రహస్యములు ఎరిగిన వాడు. వచ్చి చచ్చే కంటే వచ్చే ముందు ఆలోచించుకుని లోపలికి రావడము మంచిది. సరే, మీకు మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. నూతన నిబంధనల గ్రంథంలో కూడా ఒక ఇద్దరు ఆరాధించడానికి వచ్చారు, వచ్చి వారు చచ్చారు. ఎవరు చెప్పండి? అననీయ సప్పీరా. వారు దేవుని ఆరాధించడానికి రాలేదా? ఓయోస్ వచ్చారు. అక్కడ అపోస్తలులు అందరూ ఉన్నారు, అందరితో పాటు వచ్చారు. కానీ వారు కూడా ప్రియమైన వాళ్ళు రాదగిన విధముగా వారు రాలేదు అన్న విషయాన్ని వాక్యమే సెలవిస్తా ఉంది. వారు ఎలా వచ్చారో చెప్పమంటారా? వేషధారణతో వారు వచ్చారు. ఎలా వచ్చారండి? వేషధారణతోనే కదా వాళ్ళు వచ్చారు. ఇంటర్నల్ వాళ్ళకు ఉన్నదేంటి చెప్పండి? లోపల ఎలా ఉన్నారు వాళ్ళు? వారికి కలిగిన ఆస్తిలో కొంచెం ఏం చేశారు? వాళ్ళు దాచిపెట్టుకున్నారు. అనుకున్నారు పేతురు గారికి ఏం తెలుస్తుందిలే, లేకపోతే యోహానికి ఏం తెలుస్తుందిలే, సేవకుడికి ఏం తెలుస్తుందిలే. నిజమే తరగపోవచ్చు గాక, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసిస్తా ఉన్నాడు కదా, ఆయన మన మధ్య ఉన్నాడు కదా, మనలోనే ఉన్నాడు కదా. మరి నీ యొక్క వేషధారణ, నా యొక్క వేషధారణ పరిశుద్ధాత్మ దేవుడు చూడడంటారా? పరమందు ఆశీనుడైనటువంటి దేవుడు మన యొక్క వేషధారణ చూడంటారా? ఖచ్చితంగా చూస్తాడు. వారు వేషధారణతో దేవుని సన్నిధికి వచ్చారు. అందుకని అన్నాడు, ఏవయ్యా పరిశుద్ధాత్మ దేవుని మోసగించడానికి మీరు ఎంతకు తెగించారు? వాళ్ళు అనుకున్నారు పేతురు గారిని మోసం చేస్తున్నాం అనుకున్నారు, లేక సేవకున్నో పాస్టర్ గారినో అక్కడ పరిచారకులు పెద్దల్ని మేము మోసం చేస్తున్నామేమో అనుకున్నారు. కానీ అక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, ఆ చక్కని మాటలు మనము చదువుతూ ఉన్నప్పుడు ఆ 9వ వచనంలో చూడండి ఒక మాట, 5వ అధ్యాయము. అందుకు పేతురు అంటున్నాడు, అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 9వ వచనములో, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఈరోజు భార్య భర్తలుగా కుటుంబములుగా మీరు వస్తా ఉన్నప్పుడు, మీరు ప్రభు సన్నిధిలోనికి వచ్చేటప్పుడు నీ హృదయం ఎలాగుందో, నీ ప్రవర్తన ఎలాగుందో, మన ఆలోచన ఎలాగున్నాయో, మన బ్రతుకులు ఎలాగున్నాయో, మనము తెచ్చేటువంటి అర్పణ కూడా ఎలాగుందో ఒక్కసారి మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. రావాలి కాబట్టి రావడం, ఇవ్వాలి కాబట్టి ఇవ్వడం, ఏదో పేరు చదువుతారు కాబట్టి ఇవ్వాలనో, లేకపోతే ఇవ్వకపోతే పేరు రాదనో, ఈ పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా భూ సంబంధమైనవి. వాటి విషయమే మీరేమీ వెంపర్లాడవలసిన అవసరం లేదు. ఇలాగే ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు దేవాలయంలో ఉన్నప్పుడు ఒక పేద విధవరాలు వచ్చిందా లేదండి? ఆమె అర్పణలు ఇచ్చిందా లేదా? ఎంత ఇచ్చిందండి? 2 కాసులు. అక్కడ మనం ఆలోచన చేస్తే తన జీవనం అంతా కూడా ఇచ్చేసింది. తనకు కలిగినది, తన జీవనం అంతయు కూడా దేవునికి సమర్పించింది. అది ఆయన గమనించాడు. అక్కడ ఉన్నవారు ఎవ్వరు కూడా చూడలేదు. అందరూ ఎలా పయనించేశారు, కట్టలు వేశారు, పెద్ద పెద్ద మూటలు వేశారు, వాటిని చూశారు. కానీ ఆమె భయపడుతూ విరిగి కలిగిన హృదయంతో దేవునికి చక్కగా ఆ యొక్క 2 కాసులను ఆ యొక్క కానుకల పెట్టెలో వేసింది. ఇవి అన్ని ప్రభు చూడలేదు. 1116 చూడలేదు, 1116 ప్రభు వారు చూడలేదు. ఆ యొక్క వృద్ధురాలు లేక ఆ యొక్క ఆమె విధవరాలేసినటువంటి ఆ యొక్క రూపాయే కావచ్చు, 2 రూపాయలే కావచ్చు, విరిగిన హృదయముతో ప్రభువుకి ఆమె సమర్పించింది కాబట్టి అవే లెక్కించబడ్డాయి. అంత డబ్బులో అవన్నీ లెక్కించబడకుండా ఇవే లెక్కించబడ్డాయి అంటే ఇక్కడ మనకు చాలా అర్థం అవ్వాలి ఆ విషయాలు. మనకు అంతమంది అన్ని అర్పణలు అర్పించిగా ఈ 2 కానుకలే ఆయన కంటికి కనిపించాయి అంటే ఎస్, ఆయన కనిపించింది ఆ 2 కాసులు కాదు, కానీ అర్పించినటువంటి హృదయము ప్రభువులకు కనిపించింది. వేషధారం లేదు ఆమెలో. దేవుడు ఎప్పుడు కూడా క్వాంటిటీ చూడడం, క్వాలిటీనే
చూస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. దేవుడికి మనము ఎంత ఏంటది క్వాంటిటీ ఇచ్చామన్నది కాదు, క్వాలిటీ ప్రాముఖ్యం. నువ్వు రూపాయి ప్రభువుకి ఇచ్చినా లేక 10 రూపాయల ప్రభువుకి ఇచ్చినా అది ఎలా ఉండాలి చెప్పండి? క్వాలిటీగా ఉండాలి. ప్రభువు ఒప్పుకునే విధముగా నీవు నేను కూడా అర్పణలో అర్పించవలసిన వారుగా ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ తండ్రి ఏం చేస్తాడంటే ఆయన ఆరాధించే వారి కొరకు ఆయన ఏం చేస్తాడట? వెతుకులాడుతున్నాడట. యేసుక్రీస్తు వారు కూడా మనం వెతికాడా లేదా? మాట్లాడరేమ్మా? యేసుక్రీస్తు వారు మనల్ని వెతికినారా లేదా? లూకాసు సువార్త 9వ అధ్యాయము 10వ వచనము బైబిల్ తీయకుండా చెప్పచ్చు అన్నమాట. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకములోనికి వచ్చాను అని మాట మనం చూస్తున్నాం. నశించిన దానిని వెతికి రక్షించుటకు ఆయన లోకానికి వచ్చాడు. ఆయన వెతకగా ఆయనకు మనము పాపులుగా దొరికాము. పాపులుగా దొరికినటువంటి మనలను ఆయన క్షమించి ఆయన మనం రక్షించి నీతిమంతులుగా తీర్చి తన పని ముగించుకుని ఆయన వెళ్ళిపోయాడా లేదండి? మనం ఆయనకు దొరికామా లేదా? దొరికామా లేదా? మనము దొరకగా ఆయన మన పాపాన్ని ఏం చేశాడట? క్షమించాడు. మన పాపములన్నీ కూడా ఆయన తుడిచివేశాడు. ఆయన తుడిచివేసి మనం రక్షించాడు, విడుదలిచ్చి విడిపించి ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఎందుకో తెలుసా? తండ్రి ఎదుట మనలను నిలవబెట్టడానికి ఆయన వచ్చాడు. ఆయన పని చక్కగా చేసుకున్నాడు, నీతిమంతులుగా చేశాడు. ఆయన పని ముగించుకొని ఆయన వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు తండ్రి అయిన దేవుని యొక్క వెతుకులాట ఏంటో చెప్పమంటారా? నన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారు కావాలని వారి కొరకు ఆయన వెతుకుతున్నాడు. మరి యేసుక్రీస్తు వారికి దొరికినటువంటి నీవు తండ్రి అయిన దేవునికి నువ్వు దొరికావా? మంచి ఆరాధికురాలుగా, మంచి ఆరాధికుడిగాను. అర్థమవుతున్నాయండి మాటలు? ఒక మంచి ఆరాధికుడిగా నీవు నేను తండ్రికి దొరికామా? ఒక మంచి ఆరాధికురాలుగా నీవు మనమందరము తండ్రి అయిన దేవునికి దొరికామా? ఆయన వెతుకుతున్నాడు. ఆయనకు మనము దొరకవలసిన వారిగా ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, వాయిద్యములు వాయిస్తేనే ఆరాధన కాదు, అది తప్ప నేను అనడం లేదు. వాయించే విధముగా వాయించాలి. ఒక పాట ఉంటేనే ఆరాధన కాదు. ఇంకొక విషయం చెప్పమంటారా? ఆరాధన ఎప్పుడు కూడా ఒక స్థలమునకు పరిమితము కాకూడదు. అది దేవుని ఉద్దేశం. ఈరోజు ఆరాధన అంటే ఓన్లీ మందిరంలోనికి వెళ్ళి ఆరాధించాలి. ఆ మందిరంలోకి వెళ్ళి ఆరాధించేటప్పుడు వాయిద్యములు ఉండాలి. వారు ఎలా వాయిస్తారో అర్థం కాదండి బాబు. ఇంకా మన వాళ్ళు కొంచెం బిల్లీలు వాగిస్తే వాళ్ళు వాయించినదే మనకు అర్థమవుతుంది. కానీ కొన్ని చోట్ల ఆరాధనలు విన్నప్పుడు ఆ పాటకి, సౌండ్కి, మ్యూజిక్కి, ఆ మనుషులకి ఏది అసలు సంబంధం ఉండదు. అందులో ఒక పాట పాడుతుంటారు కదా, ఏ పాట అండి? ఏ పాట? ఆరాధన పాటలు పాడతారు కదా, చెప్పండి అండి. ప్రేమించేదని అధికముగా, ఆ తర్వాత ఆరాధన, ఇంకా చాలా ఉన్నాయి. ఇంక ఇవే ఎప్పుడు ఆరాధన అవే పాటలు పాడతారు. చూడండి, అని మారుస్తారా పోనీ? అంటే మనం ఆరాధన అన్నది ఆరాధన, ప్రేమిస్తున్నాను మన పెదవులతో చెప్పడం ఆరాధన, అది క్రియారూపంలో ఉండద్దంటారా? అసలు ఆరాధన అంటే ఏంటి? బైబిల్లో మీకు ఒక 4 విషయాలు జ్ఞాపకం చేస్తాను ప్రియమైన వారు. క్లుప్తంగా మనకు తెలుసు, కానీ అటువంటి అనుభవంలోకి మనం వెళ్ళలేకపోతున్నాం. ఆరాధన అంటే ఏంటో మనకు తెలుసు, ఆరాధన ఎలా చేయాలో కూడా మనకు తెలుసు, కానీ మనము ఆ యొక్క మార్గంలోకి వెళ్ళి, ఆ యొక్క పరిస్థితుల్లోకి వెళ్ళి మనము దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం. ఈ రోజుల్లో ఆరాధన ఏంటంటే శబ్దానికి అలవాటు పడిపోయిందండి. ఆరాధన అంటే చాలా మంది అంటారు కదా, మా బంధువులు ఎవరైనా మన చర్చికి వచ్చారనుకోండి, అసలు ప్రార్థన జరిగినట్టే ఉండదంటారు మన చర్చిలో. మా బంధువులు అంటారు అసలు మీ దగ్గర ప్రార్థన జరిగినట్టే ఉండదంటారు. అంటే ఏంటంటే వారికి పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్ ఉండాలి, డీజేలు ఉండాలి. ఆరాధన అనేసరికి వారు జడ్జి దగ్గర జనాలు వాగించాలి, కింద ఉన్న వాళ్ళు రెచ్చిపోవాలి, పాస్టర్ గారు గ్లోరీ డోరీ అని ఏదేదో చెప్పాలి. ఇవన్నీ చెప్పకపోతే వాళ్ళకి ఏమనిపించదు చెప్పండి? ఆరాధన అనిపించదు. అది తప్పు రైతు, నేను విమర్శించడం లేదు. కానీ ఇక్కడ మనం జరుగుతున్నటువంటి ఆరాధన ఉత్తమమైనదే కాదనేది మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి మన సహవాసములు ఆరాధించినట్లుగా మరి ఎక్కడ ఆరాధించడం నా యొక్క అభిప్రాయం. వాక్యమును అనుసరించి వాక్యానుసారంగా మనం ప్రభువులో నడుచుకుంటున్నాం, ప్రభువుని అలాగనే ఆరాధిస్తున్నామని నేను బల్లగుద్ది
ఈ మాట చెప్పగలను. అసలు ఆరాధన అంటే ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో ఒక 4 సందర్భాలు మీకు జ్ఞాపకం చేయనా? యెషయా గ్రంథము 6వ అధ్యాయము చాలా సార్లు మనం విన్నప్పటికీ మరొకసారి మనం ఆలోచన చేసుకుంటాం. ప్రియమైన వారులారా, ఆ యొక్క 6వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ మరి అత్యున్నతమైనటువంటి సింహాసనం ముందు ప్రభువు ఆసీనుడై ఉన్నప్పుడు యెషయా చూస్తూ ఉన్నాడు. ఆయనకు పైగా కెరాబులు అలాగే సెరూబులు కూడా వారు అక్కడ ఉండి ప్రభువుని ఏం చేస్తున్నారట? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధన చేస్తూ ఉన్నారట. అయితే ఇక్కడ యెషయా కూడా ప్రభువుని ఆరాధించాలనిపించింది. ఎవరికండి? యెషయా గారికి కూడా ఏం చేయాలనిపించింది చెప్పండి? ఆరాధించాలనిపించింది. 5వ వచనములో చదవండి. 5వ వచనము చాలండి. నేను అయ్యో అన్నాడు. ఇంకా అక్కడ ఆగిపోతాం. ఆయన ఆరాధనకు ఆ యొక్క మూలం ఏమిటయ్యా అంటే అయ్యో. ఎందుకు అయ్యో అన్నాడు? అక్కడ మనకు అర్థమవుతోంది ప్రియమైన వారులారా, ఆయన అత్యున్నతమైన సింహాసనం మందు ఆసీనుడై ఉన్నాడు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయముకు నిండుకొని ఉన్నది. శరాపు నిలిచి ఉన్నారు. వారు ఏం చేస్తా ఉన్నారట? ఆయనను సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన యొక్క మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. నాకు చూశాను, నాకు చూడాలనిపించింది, చూశాను, నాకు కూడా ఆరాధించాలనిపించింది, కానీ నేను అయ్యో అన్నాడు. ఏంటయ్యో ఏంటయ్యో అని మనం ఆలోచన చేస్తే ప్రియమైన వారులారా, నేను అపవిత్రమైన పెదవుల గలవాడను. ఆయన అత్యున్నతమైన సింహాసనం పైన ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన గొప్ప దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి. ఆయన నిన్న నేడు నిరంతరము ఉన్నవాడు. ఆయన సమీపింపరాని తేజస్సులు వసించేవాడు. నేనేమో అపవిత్రమైన పెదవులు కలిగి ఉన్నాను. నేను ఆరాధించాలనుకుంటున్నాను, కానీ నా హృదయంలోంచి ఆ మాట రావట్లేదు. ఎందుకో తెలుసా? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని. ఏది ఆరాధన అంటే దేవుని పరిశుద్ధతను చూచినప్పుడు మనస్సాక్షిలో మేలుకొలుపు రావడమే ఆరాధన. యెషయా గారికి అదే వచ్చింది. దేవుని పరిశుద్ధతను చూచినప్పుడు మన యొక్క మనస్సాక్షిలో ఏమి రావాలి? మేలుకొలుపు రావాలి. అయ్యో నేను పాపిని, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి మనుషుల మధ్య నేను నివసిస్తున్నాను కాబట్టి నేను కూడా అపవిత్రునే. అయ్యో ఎంత దౌర్భాగ్యుని. ఆయన పరిశుద్ధుడే, ఆయన మహాదేవుడే. ఆయన పరిశుద్ధుడు నాకు అనాలనిపిస్తుంది, ఆయన మహాదేవుడని నాకు అనాలనిపిస్తుంది, కానీ నేను అనలేకపోతా ఉన్నాను. నాలో నుంచి ఆరాధన రావడం అనేది కారణం ఏమిటో తెలుసా? ఆయన యొక్క పరిశుద్ధత ముందు నా మనస్సాక్షిలో ఒక మేలుకొలుపు వచ్చింది. నేను అర్హుణ్ణి కాదని నాకు అనిపించింది. అయ్యో, ఈరోజు ఈ మాట మనకు వచ్చిందా? కానీ మనకు వచ్చింది ఒకటి వస్తే ఏం చెప్పమంటారు? అబ్బా అంటారు. ఏటబ్బా? ఏం చెప్పడండి వాక్యం? అబ్బా. పాట పాడితే అబ్బా ఏం బాధండి. ఇది మనుషుల ఆరాధన. అబ్బా అన్న మాట వస్తే అది మనిషి ఆరాధన. వాక్యం చెప్పిన అబ్బా ఏం చెప్పండి వాక్యం అంటారు కదా? అంటారా? అబ్బా ఏం పాడండి పాట. అబ్బా అనేటువంటిది మనిషి ఆరాధన, అయ్యో అనేటువంటిది దేవుని ఆరాధనకు పునాది. అయ్యో అన్న దగ్గర అతని యొక్క రూపం ఏమిటో, అతని యొక్క పరిస్థితి ఏంటి అర్థమైంది కదా? ఎక్కడ నేను ఆయన ఆరాధించాలనుకున్నాను. ఆయన మహాదేవుడని నాకు తెలుసు, ఆయన పరిశుద్ధుడని నాకు తెలుసు, ఆయన ఆకాశమందు ఆసీనుడైన సంగతి నేను ఎరుగుతాను. అయ్యో, నేను అపవిత్రమైన పెదవుల గలవాణ్ణి, నా పెదవులకు ఆయన్ని పరిశుద్ధుడని అనలేకపోతున్నానే. నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు. నేనేమిటో నాకు అర్థమైంది ఎప్పుడో తెలుసా? ఆయన యొక్క పరిశుద్ధతను చూసినప్పుడు. ఈ రోజు ఇక్కడ కూర్చుని మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నామే, నిజంగా ఆయన ఆరాధించేటప్పుడు ఆయన యొక్క గుణ లక్షణములు బట్టి మనం ఆరాధిస్తున్నామా? ఆయన యొక్క స్వభావమును బట్టి మనం ఆరాధించగలుగుతున్నామా? ఆయన యొక్క ప్రణాళికలు ఎత్తి ఆయన యొక్క అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి క్రియలను మనం ఎత్తి ఆరాధించగలుగుతున్నామా? ఏది ఆరాధన? ఆయన కోరుకునే విధంగా మనం ఆరాధించగలుగుతున్నామా? అందుకని అంటున్నారు, నేను వెతుకుతున్నాను, నేను కోరుకుంటున్నాను. ఎటువంటి వారిని చెప్పండి? ఆత్మతోను సత్యముతోను ఆరాధించే వారిని నేను. మరి దొరికావా దేవునికి? నువ్వు దొరకాలి ప్రియమైన వారులారా. ఏది ఆరాధన అయ్యాలంటే దేవుని పరిశుద్ధతను చూచిన మన మనస్సాక్షిలో మేలుకొలుపు రావడమే ఆరాధన. మరొక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను.
ప్రకటన గ్రంథము మనందరికీ కూడా తెలుసు ప్రియమైన వాళ్ళరా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయమును మనం అట్టే తీసి పెట్టుకుంటే మనకు తెలుసు. రెండవది ఏంటి చెప్పంటారా? దేవుని సౌందర్యము చూసి మన మనస్సు పవిత్రీకరించబడాలి. ఇదే ఆరాధన. ఏంటంటే దేవుని సౌందర్యము చూసి మన యొక్క మనసు ఏం చేయబడాలి? పవిత్రీకరించబడాలి. ఇదే ఆరాధన. ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, అక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ మంచి విషయాలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. చూడండి, మీకు ఒక మంచి మాట నేను చూపిస్తాను. 17వ వచనాన్ని మనం చదువుదామా? నేను ఆయన సరే 13వ వచనంలో నుంచి మనము చూద్దాం. చూడండి, తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రములు ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల దొనవలే ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలు వెడవచ్చుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. చూసారా? ఆయన యొక్క సౌందర్యాన్ని వివరిస్తూ ఉన్నారు. ఎవరు? యోహాను. అపోస్తలుడైనటువంటి యోహాను గారు ఆయన యొక్క సౌందర్యాన్ని వివరిస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క సౌందర్యాన్ని మనం చూసామో మనము కూడా పవిత్రీకరించబడాలి. మన యొక్క హృదయం కూడా పవిత్రీకరించబడాలి. ఆయన యొక్క సౌందర్యాన్ని ఆయన వివరిస్తూ 17వ వచనములు అంటున్నాడు, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఇదండి ఆరాధన అంటే. ఆయన పాదముల మీద పడడం మనకు రావాలి. ఎందుకు ఆయన పాదముల మీద పడ్డారు? అరే, యోహాను ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వారితో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆయన రొమ్మును ఆనుకున్న శిష్యుడు కదా, అవునా కాదండి? ఆయన రొమ్మును ఆనుకున్న శిష్యుడే కదా, ఆయనతో పాటు కలిసి తిరిగిన వాడే కదా, ఎన్నో మీటింగ్లకు వెళ్ళినవాడు కదా, ఎన్నో స్థలాల భోజనాలు వడ్డించిన వాడు కదా, ఎన్నో స్వస్థతలు కలిసి చేసినారు కదా. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఆయన యొక్క సౌందర్యం చూసేసరికి ఈయన ఏమైపోయాడు? చచ్చిన వాడి వలె. ఎక్కడ పడ్డాడు? ఆయన పాదముల మీద పడ్డాడు. ఇది రావాలండి మనకు. ఈ అనుభవంలోనికి మనం రావాలి. ఈ యొక్క అనుభవంలోనికి మనం వెళ్ళకపోతే ఆయన మనం ఆరాధించేవారమే కాదు, ఆయన కోరుకున్న విధముగా, ఆయన అనుకున్న విధముగా మనం ఆరాధించేవారు ఎంత మాత్రమో కాదు. ఈరోజు మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క పరిశుద్ధతను మనం వివరించాలి, ఆయన యొక్క సౌందర్యం మనం వివరించాలి, ఆయన యొక్క నామమును ఎత్తి మనము ఆయన ఆరాధించేవారిగా మనం ఉండాలి. కానీ ఈరోజు ఆరాధనలో ఆయన్ని ఎత్తడం లేదు. మనం ఆయన యొక్క నామాన్ని ఎత్తడం లేదు. ఆయన యొక్క ప్రణాళికలు, ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క కార్యాలు, వీటిని ఎత్తి మనం ప్రభువుని ఆరాధించాలి. అంతకు మించి చేయవలసిన ఏమీ లేదు. ప్రభా నీకు వందనాలు, నన్ను రక్షించావు, నన్ను విడిపించావు. సరే, రక్షించాడు, విడిపించాడు. నీవు రక్షకుడివి, నువ్వు మహాదేవుడవు, నువ్వు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడవు నీవు. ఆయన యొక్క సౌందర్యమును ఇక్కడ యోహాను తన యొక్క మనోనేత్రముల ద్వారా చూసేసారు. అనుకున్నాడు, అయ్యో నేను రొమ్మును అనుకున్నటువంటి యేసయ్యకి ఈయన మహిమలో ఉన్నటువంటి యేసయ్యకు చాలా తేడా ఉందని ఆయన యొక్క సౌందర్యమును చూసినప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఆయన యొక్క హృదయము పవిత్రీకరించబడింది. ఆయన పాదముల మీద ఆయన ఎలా పడ్డాడట? చచ్చిన వాని వలె. ఆయన భీకరుడు, ఆయన మహాదేవుడు. ఇవన్నీ కూడా మన యొక్క అనుభవంలోనికి రావాలి. ఆ అనుభవంలోనికి వచ్చినప్పుడు మనము ఆయన ఆత్మతో సత్యముతో మనము ఆరాధించగలిగిన వారుగా ఉంటాం. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మొదటిది ఏది ఆరాధన అంటే దేవుని పరిశుద్ధతను చూసి మన మనస్సాక్షిలో మేలుకొలుపు రావడమే ఆరాధన. రెండవది దేవుని సౌందర్యం చూచి మన యొక్క మనసు ఏం చేయబడాలట? పవిత్రీకరించబడాలి. మూడవదిగా మనము ఆలోచన చేస్తే ఏది ఆరాధన అనంటే మన మనస్సు నిండా వాక్యం నింపబడితే వచ్చేదే ఆరాధన. మన మనస్సు నిండా వాక్యం నింపబడితే వచ్చేదే ఆరాధన. చూడండి, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము మనం చూస్తే, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా, అక్కడ మరి ఇశ్రాయేల్ అందరూ కూడా ఏక మనస్కులై నీటి గుమ్మం మీద ఏం చేశారట? మైదానంలోకి వచ్చి యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోసే ధర్మశాస్త్రము తెమ్మని అజ్రా ఆజ్ఞాపించినప్పుడు
తెచ్చి యాజకుడిని యజ్ర 7వ మాసం మొదటి దినమున చదువుబడదాన్ని గ్రహింప శక్తి గల స్త్రీలను పురుషులు కలిసి సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకొని వచ్చి నీటి గుమ్మం ఎదుట మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచుచున్న ఆ స్త్రీ పురుషులను తెలివితో వినగల వారందరినీ చదివి వినిపించుచు వచ్చాను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళారా, అక్కడ ఆ యొక్క వచనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా మైదానంలోనికి తీసుకొని రాబడినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని యజ్ర ఏం చేస్తూ ఉన్నాడు? ఏం చేస్తాడండి? బోధిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని వారికి బోధిస్తూ ఉన్నాడు. 3వ వచనం అదే కదా, తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచు వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథముల శ్రద్ధతో వారు ఏం చేశారట? వినిరి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అలాగే అక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియ దేవుని సంగమ 5వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. అప్పుడు యజ్ర అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పగానే జనులందరూ నిలవబడి యజ్ర మహాదేవుడని యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కారం చేస్తారు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు వారికి కూర్చోడానికి టేబుల్స్ లేవు, బెంచీలు లేవు, మనకులాగా చైర్స్ కూడా లేవు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వారు ఏం చేశారట? వారు నిలవబడ్డారట. నిలవబడ్డమే కాదు ప్రియమైన వాళ్ళరా, మనం ఆలోచన చేస్తే ఇంకా మంచి మాటను అక్కడ చూడగలుగుతున్నాం. వారు శ్రద్ధగా విన్నారట. ఎలా విన్నారు? వాళ్ళు శ్రద్ధగా విన్నారు, నిలవబడి. ఈరోజు చక్కగా మనకు చైర్స్ వేశారు, పైన తిరగడానికి ఫ్యాన్లు ఉన్నాయి, మంచి పెయింటింగ్స్ ఉన్నాయి, మంచి కర్టెన్స్ ఉన్నాయి, కింద టైల్స్ వేశారు. ఇన్ని సదుపాయాలు మనకు ఉండగా కూడా మనము దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నామా? మన మనసు నిండా వాక్యం వచ్చిందా? యజ్ర ఇలా ఎత్తైన స్థలంలో నిలవబడి దేవుని యొక్క వాక్యమును వారికి ప్రకటించగా వారందరూ కూడా నిలవబడి శ్రద్ధగా విని వారి యొక్క హృదయంలోకి వాక్యము రాగా వారందరూ కూడా ఏం చేశారయ్యానంటే దేవుని ఎదుట నేలకు వారి యొక్క ముఖములను వంచుకొని యెహోవాకు నమస్కారం చేశారు. ఈరోజు మన యొక్క హృదయాల్లో వాక్యం ఉందంటారా? మన యొక్క మనసులో వాక్యం ఉందంటారా? మన హృదయాల్లో ఈ లోకానుసారమైన చింతలన్నీ మన మీద ఉంటాయి. ఈ లోకంలో ఎవరికి లేని బాధలన్నీ మన హృదయాల్లోనే ఉంటాయి. దారంటి పోయేవాడు బాధ మందే, ఊరంటి పోయేవాడు బాధ మందే, ఇంట్లో బాధలు మనయే, ఎక్కడ లేని బాధలన్నీ మన మనసులో పెట్టుకుంటాం. ఇన్ని చింతలతో మనం వచ్చి దేవుని ఏం ఆరాధన చేస్తాం? మన యొక్క మనస్సులోనికి దేవుని యొక్క వాక్యం రాకపోతే మనము దేవుని ఆత్మతో సత్యముతో మనం ఆరాధన చేయలేము. అందుకే యజ్ర ఇలా ఎత్తైన స్థలంలో నిలబడి వారికి ఏం చేసినట్టు ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యమును వారికి ప్రకటింపగా జనులందరూ నిలవబడ్డారట. ఆ మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అంటూ, ఆయన మహాదేవుడు అన్నప్పుడు ఆమేన్, ఆయన పరిశుద్ధుడు అన్నప్పుడు ఆమేన్, ఆయన మహోన్నతుడు అన్నప్పుడు ఆమేన్, ఆయన ఆకాశమునకును భూమినికి దేవుడు అన్నప్పుడు ఆమేన్ ఆమేన్ అంటూ ఆయన యొక్క నామమును హెచ్చిస్తూ వారు ఏం చేశారట? నేలకు ముఖములను వంచుకొని యెహోవాకు నమస్కారము. ఇది ఆరాధన అంటే. మన యొక్క మనసులోకి వాక్యం రాకపోతే మన యొక్క హృదయంలో నుంచి ఏమి రాదు చెప్పండి? ఆరాధన రాదు ప్రియమైన వాళ్ళారా. 4వదిగా ఏది ఆరాధన జ్ఞాపకం చేస్తాను మీకు. నాలుగవదిగా ఏది ఆరాధన అంటే దేవుని చిత్తం మన చిత్తం అనుసంధానం అయిపోవాలి. ఏంటండి? దేవుని చిత్తం మన చిత్తం రెండు ఏమైపోవాలి? అనుసంధానం అయిపోవాలి. దేవుని చిత్తం ఒకటైపోతుంది, మన చిత్తం వేరైపోతుంది. మనకి అనుభవం తెలుసు, దేవుని చిత్తం ఏమిటో తెలుసు, మన చిత్తం ఏమిటో మనకు తెలుసు. కానీ నువ్వు నిజముగా దేవుని ఆరాధిస్తున్నావు అని అనడానికి మరొక రుజువు ఏమిటంటే దేవుని చిత్తం మన చిత్తం ఏమైపోవాలి చెప్పండి? అనుసంధానం అయిపోవాలి. గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ ఏమన్నాడు చెప్పండి? అయినా తండ్రి, ఏదో ఒక రోజు మిమ్మల్ని అందరినీ గెత్సేమనే తోట తీసుకెళ్ళాలనిపిస్తుంది నాకు. అన్నిసార్లు మన వాక్యం చెప్పుకున్నప్పుడు కూడా గెత్సేమనే తోటలో ఎలా ప్రార్థన చేస్తాడో మనకు అర్థం కాకపోతే ఎలాగా? తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుంచే తొలగించు, నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరును గాక. నా చిత్తము కాదు నీ చిత్తమే.
ఆయనకి తెలుసు, ఆయనకు రాబోతున్నటువంటి శ్రమలు ఏమిటో, ఆ కష్టాలు ఏమిటో ఆయనకి తెలుసు. కానీ ఆయన అంటున్నాడు, ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, కానీ నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేర్చు. ఈరోజు మన ఆరాధనలో, తండ్రి నీ చిత్తం నా ఎడల జరిగించు, నీ చిత్తమే నా ఎడల జరిగించు, నీ చిత్త ప్రకారముగా నడిపించు, నీ చిత్తమే నా ఎడల జరగాలి, నా చిత్తము కాదు నా ఇష్టము కాదని ఆ దేవుని చిత్తములకై నువ్వు దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నావా? దేవుని చిత్తము మన యొక్క చిత్తం ఏమైపోవాలి చెప్పండి? అనుసంధానం అయిపోవాలి. ఎందుకంటే మనము నమ్మిన దేవుడు ఆయన స్తుతుల మీద ఆసీనుడైనటువంటి వాడు. ఆయన నిజముగా ఆరాధించే వారిని ఆయన కోరుకుంటున్నాడు. ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిని ప్రభు కోరుకుంటున్నాడు. ఈరోజు మనం ఆయనకు దొరికామా? యేసుక్రీస్తు వారికి అయితే దొరికాము. ఆయన విమోచించాడు, నీతిమంతుడిగా తీర్చేశాడు, ఆయన పని అయిపోయింది ప్రియమైన వాళ్ళరా. కానీ ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు కావాలని తండ్రి కోరుకుంటున్నాడు, తండ్రి వెతుకుతున్నాడు. ఆ యొక్క వెతుకులాటలో ఈరోజు నీవు నేను దొరకగలిగితే మనము ఆయన కోరుకున్న విధంగా ఆయన ఆరాధిస్తున్నామని అర్థమవుతుంది. నీ ఆరాధన ఆయన అంగీకరిస్తున్నాడు, మన యొక్క స్థితుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడని మనం నమ్మగలుగుతాం. ఒకవేళ ఆ యొక్క అనుభవం మనకి ఇంకా లేకపోతే, అయ్యో ప్రభువా యెషోవాలే అయ్యో అనేటువంటి మాట మన నోట రావాలి, మన యొక్క హృదయాంతరంగంలోకి రావాలి. అయ్యో నేను ఆరాధించకుండా, నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను ఆరాధించకుండా ఎంత దౌర్భాగ్యుడిగా నేను ఉన్నాను. వాక్యం నా మనసులోనికి రాలేదు, నీ చిత్తం ఏమిటో నాకు తెలియదు, నీ సౌందర్యమును చూసి నా మనసు పవిత్రీకరించబడలేదు, నీ పరిశుద్ధతను చూసి నా మనస్సాక్షిలో మేలుకొలుపు రాలేదు. అయ్యో ఇన్ని సంవత్సరాల నుంచి నేను వృధాగా నేను చేస్తున్న ఆరాధన అంతా కూడా ఏమైపోతుంది? వృధా అయిపోతుంది. ఎక్కడికి వెళ్తుంది నువ్వు చేస్తున్న ఆరాధన? నిజంగా ఆయన సింహాసనము తాగుతుందా? ఆయన కోరుకున్న ఆరాధనేనా? ఆయన కావలసిందేనా మనం చేయగలుగుతున్నాం? అందుకే ఆయన అంటా ఉన్నాడు ఇంకాను, నేను ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు నేను వెతుకుచున్నాను అని అంటున్నాడు. ఈరోజు నువ్వు ఆయనకు దొరకాలి. ఈరోజు నేను కూడా ఆయనకు దొరకవలసిన అవసరం ఉంది. ఎక్కడో మనం ఇంకా ప్రభువుని హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో మనం ఆరాధించలేకపోతున్నాం. ఇంకా ఎక్కడే లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు మనం సరి చేసుకుందాం. అందుకే దేవుడు ఈరోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఎవరు గొప్పవారు ఏమీ కాదండి, ఎక్కడో లోపాలు ఉన్నాయి. అందుకే ఈరోజు దేవుడు ఆరాధన విషయమే మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ప్రియా దేవుని సంగమా, మనము రాదగిన విధముగానే ప్రభు దగ్గరికి వస్తున్నామా? ఒకవేళ అబీహు నాదాబు వలె మనం వస్తున్నామా? రాదగిన విధముగా వస్తూ తేదగిన విధముగా మనము దేవునికి అర్పణ తీసుకొని వస్తూ ఒక మంచి హృదయముతో మంచి ప్రజలుగా మనము ప్రభు దగ్గరికి రావాల్సిన వారుగా మనం ఉన్నాం. ఒకవేళ అననీయ షప్పీరల వలె మనలో వేషధారణ ఉంటే అది మనకే ప్రమాదము ప్రియమైన వాళ్ళరా. అది నాకు ప్రమాదం, అది నీకు నీ కుటుంబానికే ప్రమాదము. ఒకవేళ మనుషులు చూడకపోవచ్చు, మన హృదయాంతరంగాలు దేవుడు చూస్తూ ఉన్నాడు. వేషధారణతో వస్తే ఖచ్చితంగా మనం చచ్చిపోవాల్సిన వారమే. ఖచ్చితంగా మనము దేవుని యొక్క ఉగ్రత కిందకు మనము వెళ్ళవలసిన వారమే. అందుకే అలా వెళ్ళకూడదని, అలా రాకూడదని ఈరోజు దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎలాగొచ్చావో ఒక్కసారి నువ్వు ఆలోచించే. నిజమే ప్రభువా, నేను రాదగిన విధముగా నేను వచ్చాను, తేదగిన విధముగానే నేను అర్పణ తెచ్చాను. నా హృదయ అర్పణను అంగీకరించు, నా హృదయ ఆరాధనను అంగీకరించు, నా యొక్క ఆరాధన పైన నువ్వు ఆసీనుడిగా ఉండని నువ్వు దేవుని అడగగలిగితే అంతకంటే సంతోషకరమైనది ఏది కూడా ఉండదు. అలా రాకపోతే అయ్యో ప్రభువా నేను ఎంత దౌర్భాగ్యన్నో, నన్ను క్షమించు ప్రభువా, నిన్ను ఆరాధించేటువంటి యోగ్యత అర్హత అంటే ఆత్మతోనూ సత్యముతో ఆరాధించే విధముగా నేను నడిపించు, నేను పురుకొలుపు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.